హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరిషా వ్లాగ్స్. వీడియో పోస్ట్ చేయడం అయితే లేట్ అయింది, బట్ పక్కాగా పోస్ట్ చేయాలనుకున్నాను. లాస్ట్ టైం మనం జైలు చూసేసి భాగవతం సెటప్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా, సో అక్కడ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను, పార్ట్ 2. సో ఇది అనమాట మనం లాస్ట్ పార్ట్లో చూసినది. ఈ భాగవతం సెట్ అయిపోయాక రైల్వే స్టేషన్, నెక్స్ట్ బాహుబలి సెట్ అనమాట. చూసేద్దామా మరి లోపల ఏముందో. బస్సులో మనకి ఎక్స్ప్లెయిన్ చేసేదంతా మ్యాక్సిమం హిందీలోనే ఉంటుంది, కొంచెం అప్పుడప్పుడు తెలుగు ఇంగ్లీష్ కూడా వాడుతున్నారు. డిస్కస్ చేస్తాను. బొమ్మలు ఎత్తుకుపోతారు అసలు జరిగేటప్పుడు, బొమ్మలు ఎత్తుకొని మనుషులు పెడతారు అప్పుడు అసలు జరిగేటప్పుడు అంతే కదా. ఈ సెట్ డీటెయిలింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు చూస్తుంటే మనం సెట్కి వెళ్ళినట్లు లేదు, ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీల్ ఉంది. ఇదైతే చూడండి మీరే, ఎంత బాగుందో అసలు. టీమ్స్ మీటింగ్, డైరెక్ట్ మీటింగ్ జరుగుతుంది. మా క్యాబిన్ నంబర్ C30. అదే మీటింగ్ రూమ్ నంబర్. చిన్న చిన్న సామంత రాజులు అందరూ కూర్చుంటారు అన్నమాట. వాళ్ళని సభలోకి రానియదు కదా. అయిపోయాయి, ఇంకేమనుకున్నావు. మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ సెట్కి అయితే వచ్చేసాము. ఏ రైల్వే స్టేషన్ వచ్చాం? హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి. నాంపల్లి. అయ్యో భాగవతం సెట్ అయిపోయింది, రైల్వే స్టేషన్ సెట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం మళ్ళీ బస్ ఎక్కేసి బాహుబలి సెట్కి అయితే వెళ్తున్నాము. హాఫ్ పార్ట్ ఆఫ్ ఫిలిం సిటీ అయితే కంప్లీట్ అయిపోయింది, మనకైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. మనం ఇప్పుడు బాహుబలి సెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనల్ని ఇక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారనమాట. బాహుబలి సెట్ మినియేచర్ మోడల్, పర్లేదు, ఇన్ని ఇయర్స్ అయినా బాగానే మెయింటైన్ చేశారనిపించింది. భయపడినాడు. అదే బాహుబలి సెట్ అయితే కంప్లీట్ చేసాము ఫైనల్గా. ఇది వచ్చేసి మట్కా మూవీ సెట్. ఇదేం అంత ఫేమస్ కాలేదు, జస్ట్ అందరు చూసి వెళ్ళిపోతున్నారు. మూవీ హిట్ అయితే సెట్ కూడా హిట్ అవుతుందన్నమాట. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 2 అడ్వెంచర్స్ ఫ్రీ అని లిస్ట్లో మెన్షన్ చేశారు. సరే అడ్వెంచర్స్కి వెళ్దాము అని అనుకుంటే వాళ్ళే 2 పిక్ చేశారు, అవి మాత్రమే వెళ్ళాలంట. అవి కాకుండా మిగతావన్నీ పైసలు కట్టి వెళ్ళాలంట. దానికి రూట్ ఇది. మనకెందుకులే ఈ అడ్వెంచర్లని రైట్లో ఇంకొక పాత ఉంటే అక్కడికి వెళ్తే మనకి ఈ బిల్డింగ్స్ అయితే కనపడ్డాయి. లైవ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ అయితే ఉంది, దాంట్లో వచ్చేసి మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్ అని ఒకటి ఉందన్నమాట. సరే వెళ్ళి చూసేద్దామని చెప్పేసి దాని లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడున్న క్యారెక్టర్స్ మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. పిల్లలకైతే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, వాళ్ళకైతేనే నచ్చుతుంది కదా. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అవతార్ మూవీ షూట్ ఎలా చేశారో ఇక్కడ చూపించారు. గ్రీన్ మ్యాట్ చుట్టూ ఉండి మనం ఎక్కడో ఉన్నట్లు చూపించడమే వర్చువల్ షూటింగ్ అనమాట. నెక్స్ట్ ఎయిర్పోర్ట్, ఒక సైడ్ ఏమో ఎయిర్పోర్ట్, ఇంకొక సైడ్ ఏమో హాస్పిటల్. కరెక్ట్గా ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లల గుంపు అయితే యాడ్ అయింది. అప్పటి నుంచి ఇక మాకు చుక్కలే అన్నమాట, అరుస్తూనే ఉన్నారు. వామ్మో,
దీని పేరేంటో కూడా మర్చిపోయాను, మీకు ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇది బ్రేక్ డ్యాన్స్ మాత్రం ఫ్రీగా ఎక్కాము. ఈ జనరేషన్ పిల్లలు ఎంత అల్లరో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. లాలపోసుకుంటుంది, అయ్యో ఎంత కలుపుతున్నాం వల్ల కావట్లా ఇల్లు పెట్టట్లా. ఇన్ని పైసలు పెట్టుకొని వెళ్ళినా కూడా ఆఫ్టర్నూన్ ఫుడ్ కోసం మాత్రం ఇబ్బంది అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కాస్ట్ అనమాట. ఈవెన్ ఒక చిన్న ప్లేట్ ఏదో టిఫిన్ అయినా సరే 300 రూపీస్ ప్లేట్. సో దానివల్ల ఏం ఫుడ్ తినలేకపోయాం చక్కగా. అక్కడక్కడ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి, కానీ కేబుల్స్ అయితే పాడైపోయాయి. సో బెటర్ మీ ఛార్జర్ తీసుకొని వెళ్ళటం బెటర్. మీకు చాలా ప్లేసెస్లో దొరుకుతుంది ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవటానికి. లేదు అంటే పవర్ బ్యాంక్ తీసుకెళ్ళండి, అంతకు మించిన బెటర్ ఆప్షన్ లేదు. चालू થઈ જવા આવે સોચ ఇదేనా జపనీస్ గార్డెన్? ఇంకా చాలా వీడియోస్ తీయడం అయితే మిస్ అయిపోయాను, ఎందుకంటే ఛార్జింగ్ లేదు కాబట్టి. వెళ్ళే వాళ్ళంతా పవర్ బ్యాంక్ తీసుకుని వెళ్ళండి.